జగదాత్రి కేదార్ కాలికి బుల్లెట్ తగిలేసరికి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి తీసుకొస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడికి తాయారు తన తమ్ముడు కూడా వస్తారు. జగదాత్రిని ఆపి ఓహో అంటే జేడీకేడి మీరే అన్నమాట అని తాయారు అంటూ ఉంటే దాత్రి కేదార్ ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని జగదాత్రి అంటూ ఉంటే అవును ఇందాక ఆ కేడి కాలికి బుల్లెట్ తగిలి గాయమైంది. ఇప్పుడు ఇక్కడ నీ మొగుడికి కూడా కాలికి దెబ్బ తగిలింది కాబట్టి ఆ జేడీకేడి ఎవరో కాదు మీరే అని తాయారు అంటూ ఉంటే ఇక జగదాత్రి కేదార్ ఒకరినొకరు చూసుకుంటూ ఎక్స్క్యూజ్ మీ మీరంటున్న ఆ జేడీకేడి ఎవరో మాకు తెలీదు అని అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే తాయారు మళ్ళీ అడ్డుపడుతూ ఉంటుంది. ఇక మీనన్ తాయారుని జేడీకేడి వెనకాల ఫాలో అవ్వమని చెప్తూ ఉంటాడు. ఇక ఈరోజు ఎలాగైనా సరే ఆ జేడీకేడి ఎవరో మనం తెలుసుకోవాల్సిందే అని తాయారుకు చెప్పేసరికి తాయారు జేడీకేడీలను ఫాలో అవుతూ హాస్పిటల్ వరకు వచ్చింది. ఇక జగదాత్రి వాళ్ళు అడ్డు తప్పుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మీరు అలా వాదిస్తే నేను ఊరుకోను. ఈరోజు మీరు గురించి నేను తెలుసుకోవాల్సింది మీ ఇంటికి వరకు కూడా వస్తాను, మీ ఇంట్లో వాళ్ళందరి ముందు మిమ్మల్ని నిలదీస్తాను అని తాయారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే జగదాత్రికి కోపం వస్తూ ఉంటుంది. ఇక మరి తాయారికి దాత్రి ఎలా బుద్ధి చెప్తుంది, ఏం జరుగుతుందో చూద్దాం.